వారికి భయపడకము, వారిని నీ చేతికి అప్పగించున్నా అని చెప్పింది దేవుని స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం యెహోషువ 10వ అధ్యాయం 2-9 వరకు. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానిలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ శూరులు. అంతటా యెరూషలేము రాజైన అదోనీషెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకొచ్చి నాకు సహాయం చేసిన యెడల మనం వారి పట్టణమును నాశనం చేయుదుము. హెబ్రోను రాజైన హోహామునొద్దకును, ఇర్మూతు రాజైన పేరామునొద్దకును, లాకీషు రాజైన ఎఫియా వద్దకును, ఎగ్లోను రాజైన దెబీరునొద్దకును వర్తమానం పంపెను. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, ఇర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకుని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధం చేసిరి. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చి ఉన్నారు గనుక నీ దాసులను చెయ్యి విడవక త్వరగా మా యొద్దకొచ్చి మాకు సహాయం చేసి మమ్మల్ని రక్షించమని గిల్గాలులో దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానం పంపగా, యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమం గల శూరులందరూ గిల్గాలు నుండి బయలుదేరి, అప్పుడు యెహోవా వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించుచున్నాను. వారిలో ఎవడునూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. ఈ 5 రాజులు, యెరూషలేము రాజు అదోనీషెదెకు, ఇంకా 4 రాజులు కౌరు పంపాడు. ఇదిగో ఈ గిబియోను వారు ఇశ్రాయేలుతో సంధి చేసుకుని సమాధాన పడ్డారు అని చెప్తున్నాడు. గిబియోన్ అంట మహాపట్టణం అంట, రాజధానుల్లో ఎంచబడిందంట. ఈ గిబియోన్ వారు కూడా యుద్ధశూరులే, బలవంతులే అంట. అయినా కూడా ఇశ్రాయేలుతో వారు రాజీ పడ్డారు. ఎందుకంటే వాళ్ళ పట్టణం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని ఆశపడ్డారు. దేవుడు బలవంతుడని భయపడ్డారు, సమాధాన పడ్డారు. కనుక మనం దేవునితో సమాధాన పడేవాళ్ళుగా ఉండాలి. ఎప్పుడైనా సరే దేవునితో యుద్ధం చేసి ఎవడో గెలవలేడు. కనుక సమాధాన పడి మంచి పని చేశారు గిబియోనీయులు. ఈ గిబియోనీయులు ఇంత బలవంతులైన గిబియోనీయులు, ఇంత పెద్ద పట్టణమైన గిబియోనీయులే సమాధాన పడ్డారని తెలిసినప్పుడు ఇతనికి భయమేసి యెరూషలేము రాజు అదోనీషెదెక్కి తన పొరుగునున్న 5 రాజులను పిలిపించాడు. 5 రాజులను పిలిపించి నలుగురు రాజుని పిలిపించాడు. ఇదిగో మీరు నాకు సహాయం చేస్తే ఆ గిబియోనీయుల పట్టణాన్ని నాశనం చేసేద్దామని కౌరు పంపినప్పుడు వాళ్ళందరూ కూడి మొత్తం 5 రాజులు వాళ్ళ సైన్యం కలిసి వచ్చి గిబియోనీయులతో యుద్ధం చేస్తుండగా, గిబియోనీయులు గిల్గాల్లో ఉన్న యెహోషువకు కౌరు పంపినప్పుడు, ఇదిగో నీ దాసుల మీదకి అమోరీయులు 5 రాజులు వచ్చి యుద్ధం చేస్తున్నారు. నువ్వు దయచేసి నీ దాసులమైన మాకు యుద్ధంలో సహాయం చేసి మమ్మల్ని రక్షించమని కౌరు పంపినప్పుడు యెహోషువ దగ్గరికి యెహోషువను యుద్ధశూరులైన ఇశ్రాయేలీయులు, ఈ బలవంతులు యోధులు బయలుదేరి వెళ్తున్నారు. అప్పుడు దేవుడు అంటున్నారు, వారికి భయపడొద్దు, వారిని నీ చేతికి అప్పగించున్నాను, వాళ్ళెవరు నీ ముందు నిలవలేరని చెప్పారు యేసయ్య.